ఈరోజు మన వాక్య భాగ అంశం ఏమిటంటే, ప్రతి అద్భుతానికి ప్రారంభము ప్రార్థనే. ప్రతి అద్భుతానికి ప్రారంభము ప్రార్థనే. ఈ అనుభవం గురించి ధ్యానం చేసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. మీ పాపములను ఒకరితో ఒకడు మధ్యలో ఉంచుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండెను. చాలా ఇక్కడ వాక్య భాగం చెప్తుంది, నీతిమంతుని యొక్క విజ్ఞాపన మనఃపూర్వకంగా అతడు చేసినట్లయితే అది బహు బలము గలదై ఉంటుందని వాక్యం చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నది. ప్రార్థన అనేది ఒక మనిషిని దేవునితో కలిపి ఒక శక్తి లాంటిది. క్రైస్తవుని యొక్క జీవితంలో ప్రార్థన అనేది ఒక శ్వాసగా ఉండాలి. ఎవరైతే ఈ ప్రార్థన శ్వాస కలిగిన వారుగా ఉంటారో వారి జీవితంలో దేవుడు అద్భుతాలను జరిగిస్తూ ఉంటాడు. నీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ ఎవరి జీవితంలో అయినా కానీ అద్భుతాలకి ప్రారంభం ఏదైనా ఉన్నది అంటే అది కేవలము ప్రార్థన అనుభవం మాత్రమే. ప్రార్థన అనేది దేవుని యొక్క శక్తిని మన మీదకి విడుదల చేసేదిగా ఉంటుంది. ప్రతి ఒక్క అద్భుతం అది చిన్నదే కానీ పెద్దదే కానీ మోకాళ్ళ అనుభవముతో విశ్వాసముతో దేవుని మీద ఆధారపడి మనము ఆ యొక్క నిరీక్షణతో ముందుకు కొనసాగినట్లయితే దేవుడు తప్పకోకుండా ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. ప్రార్థన దేవుని యొక్క శక్తిని విడుదల చేసే అనుభవం అని చెప్తున్నా. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 5వ వచనంలో ఇక్కడ ఒక భక్తుడు చెరసాలలో కనబడుచు ఉన్నాడు. ఈ భక్తుడు చెరసాలలో ఉండటం వలన సంఘమంతా కూడా అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నది. వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క శక్తి అనేది వారి మధ్యకు వచ్చింది. వారు గమనించకపోయినా దేవుడు తన యొక్క దూతను వారి మధ్యకి పంపించిన వాడుగా ఉన్నాడు. తలుపులు అనేవి తెరవబడుచున్నాయి. ఇక్కడ నేను చెప్తున్న మాట ఏమిటంటే, వారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆలస్యం అవుతుంది, అయినా ప్రార్థన వారు ఆపలేదు. ఆలస్యం అవుతుంది, అయినా వారు ప్రార్థన ఆపలేదు. వారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంకా మనం చూసుకున్నట్లయితే దేవుడు వారి యొక్క చెరసాల యొక్క తలుపులు తెరుస్తూ ఉన్నవాడుగా ఉన్నాడు. నీవు విశ్వాసంతో ప్రార్థన చేసినట్లయితే నీకు వ్యతిరేకంగా ఏ తలుపులు అయితే మూయబడి ఉన్నాయో ఆ తలుపులు అనేవి తెరవబడతాయి. నీవు విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు మనకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్క తలుపును ఆయన తెరచువాడుగా ఉంటాడు. పేతురు జీవితంలో జరిగింది అదే. నీ జీవితంలో ఈ యొక్క చెరసాల తలుపులు ఏమై ఉన్నవి? ఆర్థికపరమైన అనుభవాలు అయి ఉండవచ్చు, ఆరోగ్యపరమైన అనుభవాలు అయి ఉండవచ్చు, కుటుంబపరమైన అనుభవాలు అయి ఉండవచ్చు. వ్యక్తిగతంగా ఏ అనుభవమో నిన్ను ముందుకు వెళ్ళనీయకోకుండా అడ్డగించిందో నాకు తెలియదు. కానీ దేవుడు అంటున్నవాడిగా ఉన్నాడు, నీవు గనక నీ జీవితంలో అద్భుతాలను దేవుని దగ్గర నుంచి ఆశించాలి అంటే నీవు ప్రార్థన చేయడం మొదలుపెట్టినట్లయితే, నీతిమంతుని యొక్క ప్రార్థన మనఃపూర్వకంగా ఉన్నట్లయితే అది బహుబలముగా పనిచేస్తున్నట్లుగా ఈ యొక్క వచనంలో మనం చదువుకున్నాం. నీవు కూడా నీ అవసరత నిమిత్తమో నీ పరిస్థితి నిమిత్తమో బహుబలముగా మనఃపూర్వకంగా దేవుని యొక్క సన్నిధానములో కార్యరూపము జరిగినా జరగకపోయినా
ఆ ప్రార్థన అనుభవాన్ని నువ్వు కొనసాగించుచున్నవాడుగా ఉన్నట్లయితే దేవుడు నీకు వ్యతిరేకంగా మూయబడి ఉన్న ప్రతి ఒక్క తలుపును తెరుచునుగాక. మనిషి పనిచేసినప్పుడు మనిషి మన నిమిత్తం పనిచేస్తాడు, కానీ మనిషి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన పక్షంగా పనిచేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరలా చెప్తున్నా, మనిషి పని చేస్తే ఆ మనిషి మన కొరకు పనిచేస్తాడు, కానీ మనిషి ప్రార్థన చేస్తే దేవుడు మన పక్షంగా పనిచేయడము ప్రారంభించేవాడుగా ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ ఒక చర్చి అనేది ప్రారంభమైంది ఒక ప్రాంతంలో. ఆ ప్రాంతంలో చర్చి ప్రారంభమైన తర్వాత సంఘము అనేది ఉజ్జీవముగా నడిపించబడుతూ ఉన్నది. అనుకోకుండా ఆ ప్రాంతంలో ఒక మద్యం షాపు అనేది కొత్తగా వెలిసింది చర్చికి చాలా దగ్గరలో. వారికి బాధ అనిపించింది, ఆడబిడ్డలైన వారు మందిరానికి రావాలి అంటే ఇబ్బందిగా అనిపిస్తూ ఉంది. అప్పుడు మందిరంలో వారందరూ కూడా ఒకే మనసుతో ప్రార్థన చేయడం ప్రారంభించారు. అయ్యా, మాకు దగ్గరలో ఉన్న ఈ యొక్క మద్యం షాపు త్వరగా మూయబడాలి, అది మా ప్రార్థనలకు ఆటంకం కలగకూడదు అని సంఘమంతా కూడా ఆ మద్యం షాపు నిమిత్తం ప్రార్థన చేసేవారు. ప్రార్థన చేసే కొలది ఆదివారము మద్యం షాపుకి జనాభా ఎక్కువ వచ్చి తాగడం ప్రారంభించారు. అయినా సరే వీరు ప్రార్థన ఆపల. ఒకరోజు ఈ మొండి తుఫాను వచ్చింది. ఈ మొండి తుఫాను వచ్చి ఏం చేసిందంటే ఒక పిడుగు వచ్చి మద్యం షాపు మీద పడింది. వెంటనే ఆ మద్యం షాపు తగలబడిపోయింది. మద్యం షాపు ఓనర్ గారు ఈ గుళ్ళోకి వచ్చే వారందరూ చేసిన ప్రార్థన వలన షాపు తగలడిపోయిందని కోర్టుకి వెళ్ళి కోర్టులో కేసేసాడు. వీళ్ళు ప్రార్థన చేయడం వల్లనే నా షాపు తగలడిపోయింది. గుళ్ళో వారందరూ కూడా కోర్టుకు వచ్చి మేము అట్లా అయిద్ది అనుకోలేదు అని వీరు జడ్జి గారి ముందు చెప్తుంటే జడ్జి గారు నవ్వుకున్నారట. ఇక్కడ నేను తెలుసుకున్న విషయం ఏమిటంటే, మద్యం షాప్ అతనికి బాగా అర్థమైంది, వీళ్ళే ప్రార్థన చేయడం వల్ల దేవుడు పిడుగు చేత మద్యం షాపుని కాల్చివేశాడని. కానీ ప్రార్థన చేసిన వారికి ఆ నమ్మకం లేకుండా పోయింది అని జడ్జి గారు తీర్పిచ్చారు. ఈరోజు నేను చెప్తున్న మాట ఏమిటంటే, మనకంటే మన శత్రువు మన ప్రార్థనా బలాన్ని, ప్రార్థనా శక్తిని ఎక్కువగా గమనిస్తున్నాడు. కానీ ప్రార్థన చేస్తున్న మనముగా ఆ శక్తిని గమనించలేని వారుగా ఉంటున్నాం. పేతురు చెరసాలలో ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నారు, తలుపు తడుచున్నాడు, దేవుని యొక్క జవాబు వచ్చేసింది. కానీ ఇంకా వీరు అనుకుంటున్నారా, ఏం తలుపు, ఏమి విడుదల చెందుతాడు అని అక్కడున్న వారు అనుకుంటున్నారు. తలుపు తడుతున్నాడే సమాధానం వచ్చిందే. ప్రార్థన చేస్తున్నారు కానీ చేస్తున్న ప్రార్థనకి విశ్వాసపూరితంగా జవాబు పొందుకున్న అనుభవం వారిలో లేదు. ఈరోజు మనలో కూడా చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటున్నాం, కానీ ఆ ప్రార్థన దేవుడు మన జీవితంలో జవాబు ఇస్తాడు అని ఎవరైతే నమ్మగలుగుతారో ప్రతి ఒక్క అద్భుతం వారి ప్రార్థన ద్వారానే ప్రారంభమవునుగాక. హల్లెలూయా. ఇక్కడ ప్రార్థన అద్భుతాలకు విత్తనము అంటున్నాం. 1వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 41వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏలియా కనబడుచు ఉన్నవాడుగా ఉన్నాడు. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా నీవు పోయి భోజనము చేయమని అహాబుతో చెప్పగా అహాబు భోజనము చేయబోయిన కానీ ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మీద ఉంచుకొని చాలు. భయంకరమైన కరువు ఇక్కడ కనబడుచున్నది. ఇప్పుడు నేను చెప్తున్నా మరలా, ప్రార్థన అనేది అద్భుతాలకు విత్తనము లాంటిది. భూమిలో మనం ఒక విత్తనం వేస్తాం, రైతు విశ్వాసముతో భూమిలో విత్తనం వేస్తాడు, అది మట్టి చేత కప్పబడుతుంది,
రైతుకి ఒక విశ్వాసం ఉంది. ఒకరోజు అది మట్టిని చీల్చుకుంటూ అది బయటకు వస్తుందని, ఒకరోజు దాని నుంచి నూరంతల ఫలం అనేది తాను పొందుకుంటాడు అని ఒక నమ్మకం ఉన్నది. అలాగే మన జీవితాల్లో కూడా ఈ నమ్మకంతో ఈ ప్రార్థన అనే విత్తనాన్ని అద్భుతాల కొరకు దేవుని యొక్క సన్నిధానములో మనం నాటాలి. ఎవరైతే ఈ ప్రార్థన అనే విత్తనాన్ని అద్భుతాల కొరకు దేవుని యొక్క సన్నిధానంలో నాటగలుగుతారో ఆ అద్భుతము వారు మాత్రమే కాదు కానీ అక్కడున్న ప్రజలందరూ కూడా గమనించగలుగుతూ ఉంటారు. ఇక్కడ ఏలియా భయంకరమైన కరువు, ఆ కరువు కాలంలో ప్రార్థన చేస్తూ ఉన్నవాడుగా ఉన్నాడు. మొదటిసారి ప్రార్థన చేశాడు, దూత చెబుతుంది ఏమీ సూచన కనబడడం లేదు. రెండవసారి ప్రార్థన, ఏమీ సూచన కనబడడం లేదు. అలా 7 మార్లు ప్రార్థన చేస్తున్నాడు. 6 మార్లు ప్రార్థన చేశాడు, ఏ సూచన కనబడలా. మన జీవితాల్లో కూడా ఇంతే. ఏ సూచన కనబడనప్పుడు భక్తి జీవితాన్ని కానీ ప్రార్థనా జీవితాన్ని కానీ మనము కొనసాగించడానికి నిరాశక్తత అనేది మన జీవితంలోకి వస్తుంది. సూచన అనేది కనబడినప్పుడు మాత్రమే మన విశ్వాసం దేవుని యందు బలపడుతుంది తప్ప సూచన అనేది కనబడినప్పుడు మన విశ్వాసంలో జారిపోయేవారుగా ఉంటాం. కానీ ఒక క్రైస్తవుడిగా ఉన్న నీవు ప్రార్థన అనే విత్తనాన్ని నువ్వు విత్తుతూ ఉన్నావు అంటే సూచన కనబడినా కనబడకపోయినా విశ్వాసం నీలో వృద్ధి చెందాలి. ఏలియా సూచన కనబడినా కనబడకపోయినా 7 మారులు అతడు దేవుని యొక్క సన్నిధానములో ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు. దేవుడు ఎట్లాంటి సూచన చూపించాడు? ఆకాశములో అరచెయ్యంత మేఘము, అరచెయ్యంత మేఘము, అరచెయ్యంత మేఘము ఆ ప్రాంతాన్ని విస్తారమైన వానతో తడిపేంత శక్తి ఉంటుందా? మానవ రీతిగా అది ఆలోచించినట్లయితే అసాధ్యమే. కానీ దైవికమైన రీతిగా ఆలోచించినట్లయితే దేవుడు దేన్నైనా అద్భుతంగా వాడుకుంటాడు. దేవుడు దేన్ని వాడుకున్నా దాన్ని అద్భుతంగా చేస్తాడు. చిన్న రొట్టెను 5,000 మందికి పంచిన దేవుడు అరచేయంత మేఘాన్ని దేవుడు విరవడం ప్రారంభించాడు. ఆ ప్రాంతమంతా విస్తారమైన వర్షముతో నింపబడి 3.5 సంవత్సరాల కరువును ఆ యొక్క ప్రార్థన తీర్చగలిగినదిగా ఉన్నది. ఈరోజు నీ ప్రార్థనతో నువ్వు ఏ కన్నీళ్లు వితుచు ఉన్నవాడుగా ఉన్నావో అయితే దేవుడు నీకు అద్భుతమైన పంటను దేవుడు నీకు ఇచ్చునుగాక. హల్లెలూయా. అంటే విత్తనం నాటితే వెంటనే కనబడదు, కానీ కొన్ని రోజుల తర్వాత దాని ఫలము అనేది కనబడుతుంది. ఒక మిషనరీ ఉన్నాడు స్కాట్లాండ్ దేశంలో. ఆయన పేరు జాన్ నాక్స్. ఆ జాన్ నాక్స్ గారు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఈ స్కాట్లాండ్ దేశాన్ని నాకు ఇవ్వు, లేకపోతే నా ప్రాణం నీవు తీసివేసుకో అని ఒక తెగింపుతో ఆ దైవ సేవకుడు స్కాట్లాండ్ దేశం బట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన బట్టి అనేక మంది జీవితాలు మార్చబడుచు ఉన్నాయి. ఆ స్కాట్లాండ్ దేశపు రాణి అంటున్న ఒక గొప్ప మాట ఏమిటంటే, జాన్ నాక్స్ ప్రార్థన చేస్తూ ఉంటే 1000 మంది సైనికుల కంటే నాకు ప్రమాదంగా ఉంది. 1000 మంది సైనికుల కంటే జాన్ నాక్స్ యొక్క ప్రార్థన నాకు మహాభయంగా ఉంది, మహాప్రమాదంగా ఉంది అని జాన్ నాక్స్ ప్రార్థన నిమిత్తము ఆ స్కాట్లాండ్ దేశపు రాణియే భయపడింది. ఆయన ప్రార్థన దేశములో ప్రతి వ్యక్తిని దేవుని వైపు తిప్పినట్లుగా చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్న మాట, ప్రార్థన అద్భుతాలకు విత్తనము. అమెరికా దేశంలో ఒక రైతు భూమిలో పంట వేయాలని అతడు సిద్ధపడి ఉన్నాడు. వర్షం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు, కానీ వర్షము పడడం లేదు. ఇక ఈ సంవత్సరం దేవుడు వర్షము కురిపించడు అని అతడు అనుకుంటున్నాడు. అక్కడ ఉన్న వృద్ధాప్యులను వ్యక్తి అంటున్నాడు, దేవుడు వర్షం కురిపిస్తాడో లేదో, నువ్వు విశ్వాసంతో విత్తనం విత్తిన తర్వాత అప్పుడు అడుగు ఈ మాట, అప్పుడు అని ఈ మాట అని ఆ వృద్ధాప్యులను వ్యక్తి చెప్పినప్పుడు ఆ అమెరికా రైతు
విశ్వాసంతో భూమిలో విత్తనాన్ని నాటిన వాడిగా ఉన్నాడు. భూమిలో విత్తనాన్ని నాటినప్పుడు ఏం జరిగిందంటే దేవుడు కొన్ని రోజులకి ఆ విత్తనం మొలవడానికి, మొలిచిన మొలక పండడానికి కావలసిన సమృద్ధి అయిన వర్షాన్ని అందించి ఆ పంటలో చక్కటి దిగుబడి అందించిన వాడిగా ఉన్నాడు. అంటే నేను చెప్తున్న మాట, ప్రార్థన అనే విత్తనం ఎవరైతే నాటుతారో వారి జీవితాల్లో దేవుడు అద్భుతాలకి ఆస్కారం ఇస్తాడు. హల్లెలూయా. నీ జీవితంలో ప్రార్థన అనే విత్తనము నాటినంత కాలము అద్భుతాలకి అవకాశం అనేది లేదు. ప్రార్థన అనే విత్తనము నాటు, అప్పుడు దేవుని యొక్క అద్భుతాల కొరకు నువ్వు ఎదురు చూస్తే తన కార్యాన్ని ఆయన జరిగిస్తూ ఉంటాడు. ప్రార్థన మన జీవితాన్ని మార్చే శక్తి ఉన్నది. లోకా సువార్త 9వ అధ్యాయము 28వ వచనము. ఈ మాటలు చెప్పున్నది మొదలుకొని రమారమి 8 దినములైన తర్వాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంట పెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ వెక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారెను. ప్రార్థన పంట ఏ విధంగా అయితే విత్తనము పంటను మాత్రమే మార్చదటండి. ఇక్కడ నేను చెప్తున్న మాట, ఇక్కడ ప్రార్థనతో వేసిన విత్తనము మన పంట యొక్క స్థితిగతులు మాత్రమే మార్చదు. ప్రార్థనతో వేసిన విత్తనము రైతు యొక్క గుండెను కూడా మారుస్తుంది. ఇప్పుడు ప్రార్థనతో వేసిన విత్తనము మన హృదయాన్ని కూడా మారుస్తుంది. ఇప్పుడు వీరు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వారి ముఖ రూపము మారెను. ఈరోజు ఎవరైతే ప్రార్థన అనుభవం కలిగిన వారుగా ఉంటారో, మోషే గారు సీనాయి కొండ మీదకి వెళ్ళిన వారుగా ఉన్నారు. 34వ అధ్యాయం నిర్గమాకాండం 29వ వచనము. ఆ పర్వతం మీదకి వెళ్ళినప్పుడు దేవునితో ముఖాముఖిగా అతడు మాట్లాడుచున్నవాడుగా ఉన్నాడు. అలా మాట్లాడుచు ఉన్నప్పుడు ఏం జరిగిందంటే మోషే యొక్క ముఖము ప్రకాశించుచు ఉన్నదిగా కనపడుచున్నది. దేవునితో ముఖాముఖిగా సంభాషించుట వలన దేవుని యొక్క సన్నిధిని మోషే అనుభవించుట వలన అతడు ఆ సీనాయి కొండ మీద నుంచి కిందకి దిగి వచ్చినప్పుడు ఆయన ముఖ వర్చస్సు చూసి అనేక మంది ఆ ముఖములోని వెలుగును గమనించిన వారుగా ఉన్నారు. ప్రార్థన ఇక్కడ ఏం చేస్తుందంటే ఒక మనిషి యొక్క మనసును మార్చివేస్తూ ఉంటుంది. ఈరోజు ఎవరైతే దేవుని యొక్క సన్నిధానంలోకి వస్తారో వారు ప్రార్థన చేస్తారు. ఎవరైతే దేవుని సన్నిధి అనుభవించగలుగుతారో వారి మనసు మార్చగలుగుతుంది. సొంకరి దేవుని సన్నిధానంలోకి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నవాడుగా ఉన్నాడు. ప్రార్థన సొంకరి యొక్క మనసును మార్చింది, సొంకరి స్వభావాన్ని మార్చింది. పాపిగానే వచ్చాడు, పరిశుద్ధుడిగా మందిరాన్ని విడిచి వెళుతున్నవాడుగా ఉన్నాడు. ఎవరైతే మనపూర్వకంగా దేవుని యొక్క సన్నిధానంలో విజ్ఞాపనం చేయగలుగుతారో అది బహుబలముగా వారి జీవితాల్లో కార్యము జరిగిస్తూ ఉంటుంది. ఒక యవనస్తుడు తన జీవితంలో దురలవాట్లతో నింపబడి ఉన్నప్పుడు మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసిన వాడిగా ఉన్నాడు. అయ్యా నన్ను మార్చుమో అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతంగా అతని యొక్క హృదయాన్ని మార్చిన వాడిగా ఉన్నాడు. అనేకమైన సంవత్సరాలుగా ఆ మందిరంలోని వారు ఆ యవనస్తుని యొక్క మార్పును గురించి, మారిన ఆ వ్యక్తిని గురించి సాక్ష్యము అనేది చెబుతూ ఉన్నవారుగా ఉన్నారు. నిజముగా దేవుడు నీ జీవితంలో కార్యాన్ని జరిగించినట్లయితే ఆ కార్యాన్ని ఆయన కొనసాగిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. నిజముగా నువ్వు మనపూర్వకంగా దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చి విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుతము గనక జరిగించినట్లయితే నీవు ఒక్కరోజు అద్భుతముగా ఉండవటండి, ప్రతిరోజు మనుషులు ఎదుట అద్భుతంగానే దేవుడు నిన్ను నిలబెట్టునుగాక. హల్లెలూయా. ఇక్కడ హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము.
విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. ఇక్కడ ప్రార్థన ఇందాడు ఏమంటున్నా అంటే జీవితాలు మార్చే విత్తనం అంటున్నాం. ఇప్పుడు ప్రార్థన అనేది విశ్వాసపు విత్తనము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. ఈరోజు నీవైనా నేనైనా దేవుని సన్నిధానంలోకి వచ్చి ప్రార్థన అనే విత్తనము మనం విత్తుచున్న వారుగా ఉన్నాం. ప్రార్థన అనేది విశ్వాసపు విత్తనము. ఈ ప్రార్థన అనే విత్తనాన్ని విశ్వాసంతో విత్తి నిరీక్షించినట్లయితే దేవుని జీవితంలో కార్యాన్ని జరిగిస్తాడు. ఈ సహోదరి మందిరంలోకి వచ్చి గర్భఫల నిమిత్తం ప్రార్థన చేసింది, విశ్వాసంతో నిరీక్షించింది. సమూయేలు రూపంలో ఆ విశ్వాసం ద్వారా అద్భుతమనే విత్తనాన్ని ఆమె పొందుకుంది. నీ జీవితంలో కూడా ఈ విశ్వాసంతో విత్తనం విత్తు. రైతు ఏ విధంగా అయితే భూమిలో విత్తనం విత్తుతాడు, అది కంటికి కనిపించకపోయినా దానిలో దేవుడు ఏం చేస్తాడంటే కార్యాన్ని భూమిలో ప్రారంభించాడు. రైతు ఒక విశ్వాసం ఉంది, ఏదో ఒకరోజు భూమిని చీల్చుకుంటూ పైకి వస్తుందని. నీవు కూడా ప్రార్థన అనే విత్తనాన్ని విత్తు విశ్వాసముతో. కంటికి కనిపించకపోయినా దేవుడు అనుకుంటున్న కార్యాలు దేవుడు తన పనిని మొదలుపెట్టునుగాక. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ ఒక తల్లి కనపడుతుంది. ఈ తల్లిగారి పేరు మౌనిక. ఈమె యవ్వన కాలంలో తన కుమారుడు చాలా దురలవాట్ల చేత బహు భయంకరమైన పాపములు నింపబడిన వాడుగా ఉన్నప్పుడు ఆ తల్లి ఆ కుమారు నిమిత్తము ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంది. కానీ కుమారుడు యొక్క దురలవాట్లు ఇంకా అధికంగా అయిపోయాయి. ఎంత అధికంగా అయిపోయాయి అంటే ఇక తల్లికి నిరాశ వచ్చేసింది, ఇక వీడు మారడు అని. అంతటి నిరాశలో కూడా విశ్వాసంతో ఆమె ఏం చేసిందంటే ప్రార్థనను కొనసాగించింది. ఒకరోజు ఆమె ప్రభు యొక్క పిలుపును అందుకుంది. తన ప్రార్థనకి బ్రతుకున్నప్పుడు జవాబు రాలా. విశ్వాసం అనే విత్తనాన్ని ఆమె విత్తి వెళ్ళిపోయింది. దేవుడు విత్తిన విశ్వాస విత్తనంలో కార్యము చేయడం ప్రారంభించాడు. దేవుని యొక్క వాక్యం అతని హృదయంలో క్రియ జరిగించడం ప్రారంభించింది. అలా ప్రారంభించిన క్రియ ఏం చేసిందంటే అతన్ని సెయింట్ అగస్టీన్గా మార్చివేసింది. ఎలాగ మార్చివేసింది? అంతకుముందు పాపాత్ముడైన అగస్టీను, అంతకుముందు దురలవాట్లు కలిగిన అగస్టీను. కానీ ఇప్పుడు ప్రార్థన అనే విత్తనం అతనిలో ఎట్లాంటి అద్భుతం జరిగించిందంటే పరిశుద్ధుడైన అగస్టీన్గా జనులైన వారు అతన్ని పిలుస్తూ ఉన్నవారుగా ఉన్నారు. ఈరోజు నీ జీవితంలో విశ్వాసముతో ఈ ప్రార్థన అనే విత్తనాన్ని మనం విత్తే వారంగా ఉండాలి. తల్లి విశ్వాసంతో ప్రార్థన అనే విత్తనం విత్తింది. ఇంకొంచెం నేను చెప్తున్నా, ప్రార్థన విశ్వాస విత్తనము. ఇప్పుడు ప్రార్థన అనేది ఓర్పు అనే విత్తనం గురించి మాట్లాడుతున్నా. ఎవరి జీవితంలో అయితే ఈ ప్రార్థన అనే విత్తనం విత్తుతారో వారు ఓర్పు అనేది కలిగిన వారుగా ఉండాలి. దేవుడు ప్రార్థన చేసినప్పుడు అబ్రహాముకి సంతానాన్ని ఇస్తానన్నాడు. 25 సంవత్సరాలు అబ్రహాము జీవితంలో జరిగిపోయాయి. జరిగిపోయినా కూడా అతడు ఓర్పు కలిగిన వాడిగా ఉన్నాడు. దేవుడు ఆ యొక్క ఇస్సాకును కుమారునిగా బహుమానంగా ఇచ్చిన వాడిగా ఉన్నాడు. మన జీవితంలో కూడా ప్రార్థన అనే విత్తనం ఎవరైతే విత్తుతారో వారు ఓర్పు అనే అనుభవం కూడా సంతరించుకునే వారుగా ఉండాలి. కొంతమందికి వెంటనే జవాబు వస్తుంది, కొంతమందికి వెంటనే జవాబు రాదు. వెంటనే జవాబు రాలేదు అంటే దేవుడు నీ ప్రార్థన ఆలకించలేదు అని కాదు, దేవుడు నీ పక్షంగా కార్యము చేయడం లేదు అని కాదు. కానీ ఒకరోజు ఆ జవాబు పొందుకోవడానికి దేవుడు నీ పక్షంగా నీకు కనబడుకోకుండా తన యొక్క పనిని ప్రారంభించాడు అని నీ ఓర్పు కలిగి ముందుకు వెళ్ళినట్లయితే అబ్రహాము జీవితంలో ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత అతడు సంతానం పొందుకున్నాడు. యేసేపు ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత తన కలలు నిజరూపం అనేది దాల్చినవిగా కనబడుచున్నాయి. ఒక రైతు భూమిలో విత్తనం వేశాడు. మొదటి సంవత్సరం ఎదురు చూచాడు, 2వ సంవత్సరం ఎదురు చూచాడు, 3వ సంవత్సరం ఎదురు చూచాడు, 4వ సంవత్సరం ఎదురు చూశాడు. ఆ ఎదురు బొంగుల చెట్టు ఎంత చూసినా అది భూమిలోనే ఉంది తప్ప పైకి ఎదుగుదల అనేది చాలా తక్కువగా కనపడుతుంది. అయ్యో, 5 సంవత్సరాల పాటు ఈ చెట్టును నేను చూసినప్పుడు
దాని ఎదుగుదల చాలా తక్కువగా ఉంది అని రైతు నిరాశపడి ఉండవచ్చు. కానీ ఓర్పుతో తన క్రియను కొనసాగించినప్పుడు ఏం జరిగిందంటే, ఈ 5 సంవత్సరాల పాటు ఈ చెట్టు భూమి లోపల కనబడకోకుండా లోతైన వేరు వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. ఇదిగో 6వ సంవత్సరం నేను నా ఎదిగిన అనుభవం కంటే ఇంకా 80 అడుగుల ఎత్తుకు పైగా నేను ఎదగాలి. 80 అడుగులు ఎత్తుకు ఎదగాలి అంటే నేను ఎంత లోతైన వేరును కలిగి ఉండాలి, ఎంత బలమైన వేరు వ్యవస్థను నేను కలిగి ఉండాలి. అంత ఎత్తుకు ఎదిగినప్పుడు గాలి, వాన, తుఫాన్లు వస్తాయి. వాటిని తట్టుకోవాలంటే ఎంత బలమైన వేరు వ్యవస్థను నెలలోకల్లా చొచ్చుకుని వెళ్ళాలని చెట్టు ఏం చేస్తుందంటే వేరును లోతుగా నడిపిస్తూ ఉంటుంది. అంటే ఈరోజు నేను చెబుతున్న మాట, నువ్వు ఎంత అద్భుతాన్ని నువ్వు నీ జీవితంలో కోరుకుంటున్నావో, ఎంత ఆశ్చర్యమైన కార్యాన్ని నీ జీవితంలో నువ్వు కోరుకుంటున్నావో, ఎంత ఎక్కువ మొత్తంలో నీ జీవితంలో దేవుని కార్యాన్ని కోరుకుంటున్నావో, అంతగా దేవుడు నీ జీవితంలో లోతైన వేరు వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఎందుకంటే నువ్వు ఆ ఆశీర్వాదం పొందుకున్న తర్వాత ఆ ఆశీర్వాదంలో నిలవాలి, అదే ఆశీర్వాదంలో నువ్వు కొనసాగాలి అంటే నీలో బలమైన లోతైన వేరు ఉండాలి. ఆ చెట్టు లోతైన వేరు ఉన్నది కాబట్టి 6వ సంవత్సరము 1 సంవత్సరంలోనే 80 అడుగులు ఎత్తుకు ఎదిగింది. గాలి వాన వచ్చినా కూడా ఎదిగిన చెట్టు పడిపోకుండా ఉందంటే ఈ 5 సంవత్సరాలు పడిన కృషి ఈ యొక్క వేరు వ్యవస్థలో కనబడుతుంది. ప్రార్థన అనేది ఓర్పు అనే విత్తనానికి సాదృశ్యంగా కనబడుతుంది. ఈరోజు నీ జీవితంలో ప్రతి అద్భుతము ప్రార్థన ద్వారా ప్రారంభం అవ్వాలి అంటే ఓర్పు అనే విత్తనాన్ని కూడా నువ్వు కలిగిన వాడిగా ఉండాలి. ప్రార్థన మన యొక్క హృదయాలను దేవుని యొక్క చిత్తముతో సరిచేసేదిగా ఉంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఒక ఉద్దేశంతో అడుగుతాం, కానీ దేవుడు ఆ ఉద్దేశం నీ పక్షంగా కలిగిలేడు. దేవుడు అంటున్నాడు, మీరు ఏమి అడిగినను మీ శరీర భోగేచ్ఛల నిమిత్తమే మీరు అడుగుతున్నారు కాబట్టి మీరు దాన్ని పొందుకోలేకపోతున్నారు అని దేవుడు అంటున్నాడు. కానీ ఎవరైతే నిజముగా దేవుని యొక్క సన్నిధిని అనుభవించి ప్రార్థన చేయవారుగా ఉంటారో వారి యొక్క హృదయము దేవుని యొక్క చిత్తముతో పెనవేసుకుంటుంది. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనము, కొంత దూరము వెళ్ళి సాగిపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగి పోనిమ్ము అని అనెను. తన ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్తానుసారం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తున్నాడు. తన ఉద్దేశము దేవుని యొక్క ఉద్దేశంలో ఉండాలనుకుంటున్నాడా? దేవుని యొక్క ఉద్దేశం ఎలాగున్నా తన ఉద్దేశమే నెరవేరాలనుకుంటున్నాడా? చెప్పండి, చెప్పాలి. ఇప్పుడు మీరు కూడా ప్రార్థన చేస్తారు. నిజముగా ఇది దైవ చిత్తానుసారమైన ప్రార్థన కాదా అని మీకు అర్థమైతే, అయ్యా నేనేదో ప్రార్థన చేశాను, నీ చిత్తమైతే ఆ ప్రార్థనను నా జీవితంలో నెరవేర్చు అని నీవు దేవునికి నీ ఉద్దేశాన్ని, నీ హృదయాన్ని దేవునికి అప్పగించాలి. తండ్రి నా ఎదుట ఈ గిన్నె ఉంది, దీన్ని తొలగించన్నాడు. మరలా అదే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, అయినా నీ చిత్తము నా ఎడల జరగాలి. నీ కోరిక ఏదయ్యిందో, కానీ దేవుని యొక్క ఉద్దేశం ఆ గిన్నె నీ ఎదుట ఉండాలి అంటే ఆ గిన్నెను సంతోషంగా స్వీకరించు. దాని ద్వారా దేవుని యొక్క ఉద్దేశం ఏమైందో తర్వాత రోజుల్లో నీకు అర్థమవుతుంది. ఈ అనారోగ్యము దేవుని చిత్తంలో ఉంది నీ జీవితంలో. ఇంత ప్రార్థన చేస్తున్న అనారోగ్యంలోనే ఉన్నాను కదయ్యా నువ్వు అనుకోవచ్చు. కానీ నీకున్న అనారోగ్యం ఏం చేస్తుందంటే, ఒకరోజు నువ్వు అనారోగ్యాన్ని బట్టి ప్రయాణం చేయకోకుండా చేస్తుంది. అలా చేయడం వల్ల అందరూ ప్రయాణం చేస్తున్నారు, శుభకార్యానికి వెళుతున్నా నేను వెళ్ళలేకపోయాను అనుకుంటావు. కానీ నీవు ఇంటికాడ ఉండడం వల్ల నీ ద్వారా ఏ మేలు ఇతరులకి జరిగించాలని ఉద్దేశించిన వాడిగా ఉన్నాడు, లేకపోతే నీవు ఇంటి ద్వారా ఉండడం వలన అక్కడ మార్గంలో ఏ ప్రమాదము నీ పక్షంగా తప్పించాలనుకుంటున్నాడో,
దేవుని యొక్క ఉద్దేశాలు మనుషుల యొక్క ఆలోచనలకు గోచరం కావు. అందుకే ప్రార్థన అనేది మనము చేస్తున్నప్పుడు మన యొక్క హృదయము దేవుని యొక్క చిత్తానికి అనుగుణంగా మార్చబడాలి. ఎవరైతే దేవుని చిత్తానికి అనుగుణంగా ప్రార్థన చేయవారుగా ఉంటారో ఆ ప్రార్థనకు దేవుడు ఏం చేస్తాడంటే అద్భుతమైన జవాబిస్తాడు. జార్జ్ ముల్లర్ ఒక అనాథ ఆశ్రయాన్ని, శరణాలయాన్ని స్థాపించాడు. అనేక మంది అనాథ పిల్లలకి అతడు ఆహారం పెట్టి పోషిస్తూ ఉన్నాడు. అనుకోకుండా ఆ రోజు అనాథ శరణాలయంలో పిల్లలు తినడానికి ఆహారం అనేది కొరతగా ఉంది. ఆ సందర్భంలో అయ్యా, నీవు నీ ఏర్పాటుతో నేను ఈ యొక్క అనాథ శరణాలయాన్ని ప్రారంభించారు, నీవు పిలిచితివి, నీవే పోషించాలి అని అతడు ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు. ప్రార్థన ముగించిన తర్వాత ఒక బేకరీ వాడు వచ్చాడు. ఆయన అంటున్న మాట, రాత్రంతా నా హృదయం కలవరంతో నింపబడింది, దేవుని స్వరము నాకు వినబడుతుంది, నీ బేకరీలోని రొట్టెలను అనాథ పిల్లలకి ఇవ్వు అని. అందుకే ఈరోజు నేను పరుగున ఈ సమయానికి ఇక్కడికి వచ్చాను, ఈ రొట్టెని మీరు స్వీకరించండి, పిల్లలకు పంచిపెట్టండి అని బేకరీ యజమాని తన బేకరీలో ఉన్న రొట్టెని అంతటినీ కూడా ఒకరోజు సరిపడా రొట్టెని అంతటిని తీసుకొచ్చాడు. అనుకోకుండా అక్కడ ఒక పాల వాహనము చెడిపోయింది. ఆ పాల వాహనం యజమాని వచ్చి అంటున్నాడు, అయ్యా, వాహనము చెడిపోయింది, పాలు పాడైపోతాయి, కాబట్టి ఇదిగో మీ పిల్లలకి ఈరోజు అనాథ పిల్లలకి కావాల్సిన ఈ పాలన్నీ కూడా ఈ వాహనంలోని వాటన్నిటిని కూడా మీరు వాడండి. అంటే మన చిత్తము దేవుని చిత్తానికి సరిపడగా మనం ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తుందంటే దేవుడు ఆ పనులను మనకు అనుకూలంగా ఆయన జరిగించువాడుగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తంలో మనం ప్రార్థన చేస్తే దేవుడు మన మార్గాలను ఆయన తెరుచువాడుగా ఉంటాడు. ప్రార్థనలో విశ్వాసం అనేది ఉన్నట్టయితే అద్భుతాలు అనేవి ఖచ్చితంగా దేవుడు జరిగిస్తూ ఉంటాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనము, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురు, అవి దొరికినవని నమ్మిన యెడల మీరు వాటిని అన్నిటినీ పొందుదురని వారితో చెప్పిన. ప్రార్థనలో విశ్వాసంతో మనము గనక ప్రార్థన చేసినట్లయితే, ప్రార్థన అనేది దేవుని చిత్తానికి అనుగుణంగా ఉండాలంటున్నా. ఇప్పుడు మరి ఒక మెట్టు, విశ్వాసంతో గనక మనం ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థనలో మనం అద్భుతాన్ని మనము చూడగలుగుతాం. బైబిల్ గ్రంథములో ఇలాగ విశ్వాసంతో ప్రార్థన చేసిన వారు ఉన్నారు, అద్భుతము వారి ఎదుట దేవుడు చూపించిన వాడుగా ఉన్నాడు. అలాగే ఒక యవనస్తుడు అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో పడ్డాడు. హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఆ తల్లి బిడ్డను గురించి ఎంతగానో బాధపడింది. ఎలాగైనా ఆ బిడ్డ స్వస్థత పొందుకోవాలని చాలా సొమ్ములు ఖర్చు పెడుతూ ఉంది. డాక్టర్ గారు చివరి మాటగా వచ్చి అంటున్నారు, నీ బిడ్డ పరిస్థితి చాలా కష్టంగా ఉంది అన్నప్పుడు ఆ యొక్క తల్లి అంటుంది, చివరి మాట చెప్పవలసింది మీరు కాదు, నేను ఆరాధిస్తున్నా దేవుడు అని. ఆ తల్లి, అయ్యా, డాక్టర్లు ఇట్లా చెప్పారు, కానీ చివరి మాట చెప్పవలసింది నీవు కదా అని ఆ తల్లి విశ్వాసముతో కుమారు నిమిత్తము ప్రార్థన చేసింది. ఏ డాక్టర్లు అయితే బ్రతకడు అన్నారు, ఏ డాక్టర్లు అయితే నడవడు అన్నారో, 40 రోజుల తర్వాత ఆ బెడ్ మీద నుంచి నడవడం ప్రారంభించారు. వెంటనే డాక్టర్లందరూ తల్లి దగ్గరికి వచ్చారు. డాక్టర్ తల్లితో అంటున్నారు, ఓ ఇట్స్ ఏ మెడికల్ మిరాకిల్ అంటున్నారు డాక్టర్లు. వెంటనే ఈ తల్లి అంటుంది, నో, ఇట్స్ ఏ ప్రేయర్ మిరాకిల్ అంటుంది. హల్లెలూయా. డాక్టర్లు ఏమన్నారు? మెడికల్ మిరాకిల్ అన్నారు. తల్లి ఏముంది? ప్రార్థన అద్భుతం అని ఉంది. ఈరోజు ప్రార్థన విశ్వాసంతో గనక నువ్వు ప్రార్థన చేయగలిగితే అసాధ్యమైన కార్యాలు దేవుడు నీ జీవితంలో సాధ్యపరచునుగాక.
ప్రతి అద్భుతానికి మొదటి మెట్టు ప్రార్థన. ప్రతి అద్భుతానికి మొదటి మెట్టు ఏమిటి? యోహాను సువార్త 11వ అధ్యాయము 41వ వచనము. ఇక్కడ లాజరు చనిపోయిన వాడిగా ఉన్నాడు. 4 రోజుల తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు లాజరు సమాధి యొద్దకు వెళ్ళిన వారుగా ఉన్నారు. అందరూ మరణించిన లాజరు గురించే మాట్లాడుచూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు సమాధి యొద్దకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన అద్భుతానికి మొదటి మెట్టుగా మార్చబడింది. సమాధిలో ఉన్న లాజరు చాలా జాగ్రత్తగా అతడు సమాధిలో నుంచి బయటికి వచ్చిన వాడుగా ఉన్నాడు. అప్పటి వరకు మరణించిన లాజరు గురించే మాట్లాడుతున్నారు. కానీ ప్రార్థన ఏం చేస్తుందంటే జీవము కలిగిన, మరణాన్ని గెలిచిన లాజరు గురించి మాట్లాడుకోవడం ప్రారంభించాయి. ఈరోజు నీ ఇంటిలో ఏ మరణకరమైన అనుభవాలు ఉన్నాయో అవి దాంపత్య జీవితంలో ఉన్న ఘర్షణలు మృతతుల్యమైనవిగా కనపడుతున్నాయి. ఇక ఈ దంపతులు కలుసుకోలేరు అన్నట్లుగా. ఆర్థికపరమైన విషయాలు ఇక వీరు కోలుకోలేరు అన్నట్లుగా మృతతుల్యంగానే కనబడుచు ఉన్నాయి. ఆరోగ్యపరమైన విషయాలు ఇక వీరు స్వస్థత పడరు అన్నట్లుగా మృతతుల్యంగానే కనబడుచున్నాయి. గృహ విషయాలు ఇక వీరు కట్టుకోలేరు అన్నట్లుగానే మరణం అనే తలుపు వేయబడినట్లుగానే కనబడుతుంది. కానీ నీ జీవితాల్లో అద్భుతాలు జరగాలంటే మొట్టమొదటి మెట్టు ఏమిటంటే ప్రార్థన మెట్టు. ఎవరైతే ఈ ప్రార్థన మెట్టును సమీపించువారుగా ఉంటారో ఆ సమీపించే వారి యొక్క జీవితంలో దేవుడు అద్భుతాలను జరిగించేవాడుగా ఉంటాడు. అప్పటి వరకు మరణించిన లాజరు గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ ప్రార్థన మెట్టు తర్వాత మరణాన్ని గెలిచిన లాజరు గురించి వారు మాట్లాడుకుంటున్న వారుగా ఉన్నారు. ప్రార్థన మన బలహీనతను దేవుని బలముతో కలిపే తాళపు చెవి లాంటిది. ఫాదర్ ఎం దేవదాసయ్య గారు అంటారు, నీ బలమునకు మించిన పనులు నా బలమే కదా చేయవలసినది. అపోస్తలుడైన పౌలు అంటున్నవాడుగా ఉన్నాడు, నన్ను బలపరచు దేవుని బట్టే నేను సమస్తమును చేయగలుగుతున్నా. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలుగుతా. అంటే ప్రార్థన ఏం చేస్తుందంటే మన శక్తి పరిమితం, దేవుని యొక్క శక్తి అపరిమితం. మన పరిమితమైన శక్తిని ప్రార్థన ఏం చేస్తుందంటే దేవుని యొక్క అపరిమితమైన శక్తితో అనుసంధానం అనేది చేస్తుంది. అందుకే 2 కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయంలో పౌలు గారు అంటున్నాడు, ఇదిగో నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నా ప్రభువునందు నేను బలవంతుడిని అని మాట్లాడుచున్నవాడుగా ఉన్నాడు. ఈరోజు నీ బలహీనత ఏదై ఉందో నాకు తెలియదు. ఆ బలహీనతకు ప్రార్థననే తాళవ చెవి ఉన్నట్లయితే నీ బలానికి మించిన పనులు దేవుడు చేయడమో ప్రారంభిస్తాడు. గిద్యోను అంటున్నాడు, నేను చిన్నవాడిని, నేను అల్పుడిని. కానీ దేవుడు అంటున్నాడు, పరాక్రమ కలిగిన వాడా అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, నేను నీతో ఉంటాను అంటున్నాడు. 300 మందితో గిద్యోను యుద్ధము చేయడానికి వెళ్ళిన వాడిగా ఉన్నాడు. లెక్కకు మించిన సైన్యముతో గిద్యోను యుద్ధము చేయడానికి వెళ్ళాడు. ప్రార్థన తాళపు చెవి గిద్యోను కలిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి 300 మంది యొక్క శక్తి పరిమితమైనదే. కానీ ఈ ప్రార్థన తాళపు చెవి ఏం చేస్తుందంటే అపరిమితమైన దేవుని యొక్క శక్తి పరిమితమైన మానవ శక్తికి తోడై ఉండటం వలన అనేక మందిని వీరు తరిమి యుద్ధములో విజయము సాధించినట్లుగా ప్రార్థన వారి జీవితంలో అద్భుతాలు చేసినట్లుగా మనము చదువుకుంటున్న వారుగా ఉన్నాం. ఇంకొంచెం నేను చెప్తున్న మాట, మన బలహీనత ఏదైనదో మన బలహీనతలు దేవుని మీద వేసినప్పుడు అది దేవుని బలముగా మార్చబడుతుంది ఈ ప్రార్థన వలన. ఒక ప్రాంతంలో ఒక సువార్త గాయకుడు ఉన్నాడు.
ఎంతో చక్కటి గానము చేత అనేక మందిని ఉద్యమంలోకి నడిపించేవాడు. అనుకోకుండా ఒక ప్రమాదం, ఆ ప్రమాదంలో అతని యొక్క గొంతుక మోగబోయింది. చాలా బాధ అనిపించింది. ఇక జీవితంలో ఎన్నడూ ఇతడు పాటలు పాడలేడు అనుకున్నారు. మోగబోయిన గొంతుకుతోనే అతడు అనుకుంటున్నాడు, అయ్యా అపవాది నా గొంతుకును మూసాడు, కానీ నా స్తుతిగానాన్ని, నా మనసును నిన్ను స్తుతించే మనసును మూయలేకపోయాడు కదా, కాబట్టి నేను నా మనసుతో నిన్ను స్తుతిస్తాను అని అతడు మనసుతో స్తుతించడం ప్రారంభించాడు. దేవుడు ఎక్కడ అసాధ్యమో అని మనుషులు అన్నవారుగా ఉన్నారో అక్కడ దేవుడు తన పనిని ప్రారంభించిన వాడుగా ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో ప్రార్థన అనేది ఉన్నట్లయితే, ఎక్కడైతే నీ జీవితం ఆగిపోయిందో ఆగిపోయిన చోట నుంచి దేవుడు తన పనిని ప్రారంభించును గాక. ఎప్పుడైతే ఈ వ్యక్తి మనసుతో దేవుని స్తుతించడం ప్రారంభించాడో మరలా దేవుడు అతని యొక్క గాత్రాన్ని దేవుడు బాగు చేయడం ప్రారంభించాడు. అద్భుతమైన గాత్రంగా అతన్ని చేసిన వాడుగా ఉన్నాడు. ప్రార్థన దేవుని యొక్క శక్తి మన జీవితంలో విడుదలయ్యేలాగా చేస్తుంది. అపోస్తలులు రాసిన కార్యము 4వ అధ్యాయము 31వ వచనము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉండే చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిపోయిన వారై దేవుని వాక్యము ధైర్యముగా బోధించిరి. ప్రార్థన చేసినప్పుడు ఆత్మలో వారు బలము పొందుకున్నారు. మొదటిగా ప్రార్థన చేస్తే మన మనసులో ఉన్న భయాలు తొలగిపోతాయి. మనము ఆత్మలో బలము పొందుకుంటాం. ఎవరైతే ఆత్మలో బలము పొందుకుంటారో వారు పొందుకోవడం మాత్రమే కాదు, కానీ వారి చుట్టూ ఉన్నవారు కూడా అదే ఆత్మ బలాన్ని అందించువారుగా ఉంటారు. ఇక్కడ చాలామంది జీవితాల్లో గందరగోళపు అనుభవాలు ఉన్నాయి, ఇబ్బందికరమైన అనుభవాలు ఉన్నాయి, భయాలు ఉన్నాయి, నిరాశలు ఉన్నాయి, దుఃఖం అనేవి ఉన్నాయి. కానీ పరిశుద్ధాత్మ చేత వారు నింపబడటం వలన వాటన్నిటినీ జయించి శక్తి కలిగి వారు బోధించడము ప్రారంభించారు. ఈరోజు ప్రార్థన దేవుని యొక్క శక్తితో మనల్ని అనుసంధానము చేసి మనలో ఉన్న భయాలను అధిగమించి మనము శక్తి పొందుకోవడం మాత్రమే కాదు, కానీ ఇతరులు కూడా ఆ శక్తిని పొందుకునే విధముగా దేవుడు నిన్ను వాడుకొనుగాక. హల్లెలూయా. ప్రార్థన అనే విత్తనాన్ని మనము నాటాలి. విశ్వాసము అనే నీరును మనము పోయాలి. ఎక్కడ ఓర్పు అనే నేలలో ప్రార్థన అనే విత్తనాన్ని విత్తి విశ్వాసం అనే నీరు ఎవరైతే పోయగలుగుతారో దేవుడు వారి జీవితంలో ఏం చేస్తారంటే అద్భుతాలు చేస్తాడు. మన జీవితంలో ప్రతి ఒక్క అద్భుతానికి ప్రారంభం ఏమిటి చెప్పండి? ప్రార్థన. అటువంటి ప్రార్థన మెట్టు మన అందరము కలిగి ఉందము గాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన మా తండ్రి, ప్రతి అద్భుతానికి ప్రార్థనే మెట్టు అంటున్నారు. మేము ఆ ప్రార్థన అనుభవాన్ని కలిగి మా జీవితంలో ఉన్న భయాలను, ఆందోళనను, నిరాశను, చింతను, అపవాది శోధనలను మేము జయించి నీ శక్తి పొందుకున్న వారమై ఆ శక్తి ఇతరులు కూడా పొందుకున్నట్లుగా మమ్మల్ని మీరు నీ ప్రార్థనా బలము చేత నిలబెట్టి వాడుకోమని అతి త్వరగా రానయ్యన్న యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నిండు మరణాత.